హలో హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈ రోజు ఈ వీడియోలో నేను అమెరికాలో ప్రజల జేబులు ఖాళీ రాబోతున్నాయా, ట్రంప్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వలన అమెరికాలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అండ్ వాటన్నిటి గురించి కూడా ఈ వీడియోలో నేను మీతో చెప్దాం అనుకుంటున్నాను. సో ఇంకా ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ఫస్ట్ థింగ్, ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్పేటటువంటి కాన్సెప్ట్లో ఉన్నారు. సో అమెరికాని డెవలప్ చేయాలి, అమెరికాలో ఉన్నటువంటి ప్రజలకి ఉద్యోగాలు రావాలి, అమెరికన్ ప్రజలు ఎక్కువ హైలో ఉండాలి అని చెప్పేసి దాని యొక్క మెయిన్ ఉద్దేశం. ఇందులోని భాగంగానే ఈరోజు కెనడా అండ్ మెక్సికన్ అండ్ చైనాకి టారిఫ్ విధిస్తున్నాను. కెనడా అండ్ మెక్సికన్కి 25%, ఆల్రెడీ చైనాకి ఉన్న దాని మీద ఇంకొక 10% టారిఫ్ విధిస్తున్నాను అని చెప్పేసి చెప్పారు. సో అసలు ఎందుకు చెప్పారు? అండ్ కెనడాకి అండ్ మెక్సికన్కి అమెరికా తోటి వ్యాపార, వాణిజ్య అండ్ మంచి స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి. అవి ఈ రోజు నుంచి బ్రేక్ రాబోతుందా, అసలు వాటన్నిటికీ రీజన్ ఏంటి అనేది కూడా చెప్తాను. సో ఇంకా టాపిక్ ఇంకా ఇంట్రెస్ట్గా మీకు అర్థమయ్యే వేలో ఈజీగా అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినట్టుగా చెప్తాను. అమెరికాకి కెనడా అనేది తల భారాన ఉంటుంది, మెక్సికన్ అని చెప్పేసి కింది భారంలో ఉంటుంది. అమెరికాకి ఉన్నటువంటి 2 సరిహద్దులు, ఒకటి కెనడియన్, ఇంకోటి వచ్చేసి మెక్సికన్ నుండి. సో అమెరికాకి అక్రమ వలసలు వస్తూ ఉన్నాయి కెనడియన్ బార్డర్ నుండి అండ్ మెక్సికన్ బార్డర్ నుండి. ఈ అక్రమ వలసలు వస్తూ ఉన్నప్పుడు కెనడా వాళ్ళు ఆపలేదు అండ్ కెనడియన్ గవర్నమెంట్ ఆపలేదు అండ్ మెక్సికన్ గవర్నమెంట్ కూడా వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దానికి భాగంగానే మేము మీ మీద 25% టారిఫ్ విధిస్తున్నాము అని చెప్పారు. టారిఫ్ విధించడం అంటే కెనడా నుంచి ఏవైతే ప్రోడక్ట్స్ అమెరికాకి వస్తూ ఉంటాయో వాటి మీద 25% ట్యాక్స్ పెంచారు. అలాగే మెక్సికన్ నుండి ఏవైతే ప్రోడక్ట్స్ అమెరికాకి వస్తూ ఉంటాయో, అంటే ఏవైతే వస్తువులని కెనడా నుంచి అండ్ మెక్సికన్ నుండి అమెరికాకి వస్తూ ఉంటాయో వాటి మీద 25% నేను ట్యాక్సులు పెంచాను అని చెప్పారు. అదేవిధంగా చైనా నుండి కూడా 10% పెంచాను అని చెప్పారు. ఓకే, మరి కెనడా అండ్ మెక్సికో అనేది అమెరికాకి 2 బార్డర్స్, అక్కడ నుంచే అక్రమ వలసదారులు వస్తున్నారు కాబట్టి వాళ్ళకి పెంచాడు, బాగానే ఉంది. మరి చైనాకి ఎందుకు పెంచాడు అని మీరు అనుకోవచ్చు. చైనా అన్ని విషయాలలో అమెరికాని డి అంటే డి అన్నట్లుగా ఉంది. ప్రతి ఒక్క దాంట్లో చైనా అమెరికాతో పోటీ పడుతుంది. బట్ అలానే చెప్పలేదు. కానీ ఫెంటనీల్ అని చెప్పేటటువంటి ఒక మాదక ద్రవ్యం ఉంది, అది అమెరికా లోపలికి ఇల్లీగల్గా వస్తుంది చైనా నుండి. దాని వలన అమెరికాలో ఉన్నటువంటి చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో చైనా యొక్క గవర్నమెంట్ దానిని ఆపలేదు. అంటే ఆ ఫెంటనీల్ అనేటటువంటి మాదక ద్రవ్యాన్ని అమెరికా లోపలికి రానివ్వకుండా చూడలేదు. సో దానికోసం మేము 10% మీ మీద ట్యాక్సులు పెంచుతున్నాము అని చెప్పేసి అమెరికన్ గవర్నమెంట్ చెప్పింది. సో ఓకే, మరి వాళ్ళ మీద ట్యాక్సులు పెంచారు, బాగానే ఉంది. దీని వలన అమెరికాలో ఉన్నటువంటి ప్రజలకు ఏమి ఇబ్బంది అని మీరు అనుకోవచ్చు. ఇంకా ఇలా ట్యాక్సులు విధిస్తున్నాను అని చెప్పాలని వేరే కంట్రీస్ ఏమి కూడా ఊరుకోలేదు. కెనడా యొక్క ప్రధాని అయినటువంటి జస్టిన్ ట్రూడో వెంటనే కూడా రియాక్ట్ అయ్యారు. ఓన్లీ నా దేశం నుండే నీ దేశానికి ప్రోడక్ట్స్ వస్తున్నాయా, మీ దేశం నుండి మా దేశానికి ఎలాంటి ప్రోడక్ట్స్ రాట్లేవా, ఓన్లీ మేమే మీ దేశానికి ప్రోడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నామా, మీ దేశం నుండి మాకు ఎలాంటి ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ అవ్వట్లేవా, మీ దేశం నుండి సుమారు కొన్ని బిలియన్ల వస్తున్నటువంటి ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ అవుతున్నాయి మా దేశానికి, వాటి మీద కూడా నేను ట్యాక్సులు విధిస్తాను. నువ్వు ఎంత ట్యాక్స్ విధిస్తావో నేను కూడా అంతే విధిస్తాను. నువ్వు 25% ట్యాక్స్ విధిస్తున్నావు కదా, నేను కూడా అంతే విధిస్తాను. పన్నుకి పన్ను, నెత్తికి నెత్తి, కత్తికి కత్తి అన్నట్లు ఆయన కూడా సవాలు చేశారు. అదేవిధంగా కెనడియన్ కంపెనీస్కి నేను ఇలా అమెరికా వాళ్ళ మీద ట్యాక్సులు విధిస్తున్నాను, అమెరికన్ యొక్క ప్రొడక్ట్స్ యొక్క రేట్లు పెరగబోతున్నాయి. సో అందువలన మీరు వేరే ఆల్టర్నేటివ్ చూసుకోండి. మీరే ప్రోడక్ట్స్ని తెచ్చుకుంటారా, లేదు అంటే వేరే కంట్రీస్ నుంచి తెచ్చుకుంటారో తెలియదు, బట్ మీరు మాత్రం వేరే ఆల్టర్నేటివ్ చూసుకోండి. ఎందుకంటే రేట్లు పెరగబోతున్నాయని చెప్పేసి అక్కడ కెనడియన్ కంపెనీస్ చెప్పారు. సో నెక్స్ట్ మెక్సికన్ యొక్క అధ్యక్షురాలైనటువంటి క్లాడియా, ఆవిడ కూడా అలానే రియాక్ట్ అయింది. వాళ్ళ ఆర్థిక శాఖ మంత్రికి ఓకే, నువ్వు పన్నులు విధిస్తావా, మేము కూడా పన్నులు విధిస్తాం, మేము కూడా అమెరికన్ యొక్క ప్రోడక్ట్స్ మీద పన్నులు పెంచుతామని చెప్పేసి ఆవిడ కూడా చెప్పారు. అండ్ నెక్స్ట్ చైనా డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా కూడా WTOకి రిపోర్ట్ చేసింది. WTO అంటే వరల్డ్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్. సో వాళ్ళకి రిపోర్ట్ చేసింది, ఇలా అమెరికా ఇష్టం వచ్చినట్లుగా పన్నులు విధిస్తుంది, మా మీద 10% పన్నులు పెంచింది అని చెప్పేసి వాళ్ళు వెళ్ళేసి రిపోర్ట్ చేశారు. చైనా ఏదైనా కూడా ఎప్పుడు డైరెక్ట్గా ఉండదు, ఎందుకంటే చైనాకి అమెరికా యొక్క హ్యూజ్ మార్కెట్ అన్నట్టు, ఇండియాకి అమెరికా అనేది హ్యూజ్ మార్కెట్ అన్నట్టు, ఎందుకంటే అక్కడ నుంచి చాలా యొక్క ప్రోడక్ట్స్ అమెరికాకి వస్తూ ఉంటాయి. సో అదంతా ఇంకా వేరే స్టోరీ లేని కానీ. సో ఇలా ఉన్నది అన్నట్లు. ఇప్పుడు దీనివల్ల నష్టం ఎవరికి అని అంటే, అమెరికాకి ఆల్మోస్ట్ 50% వరకు చైనా నుండి రానియండి, ఈవెన్ కెనడా నుండి రానియండి, మెక్సికో నుండి ఆల్మోస్ట్ 50% ప్రోడక్ట్స్ వస్తూ ఉంటాయి. అమెరికన్స్ యూజ్ చేసేటటువంటి నిత్యావసర వసతులు చాలా కూడా ఇక్కడి నుంచే వస్తూ ఉంటాయి. అండ్ అమెరికన్స్ యూజ్ చేసేటటువంటి గ్యాస్, పెట్రోల్ అండ్ డీజిల్ ఇలాంటివి కూడా కెనడా నుండి
ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు అమెరికన్స్. సో ఇంకా ట్రంప్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వలన మేక్ అమెరికా గ్రేట్ ఐడియా అవ్వడం ఏమో కానీ మేక్ అమెరికా 100th కంట్రీ అయ్యేలాగా ఉంది అని చెప్పేసి చాలా మంది అమెరికన్స్ వాళ్ళ యొక్క ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అమెరికా అనేది గ్రేటుగా అవ్వడం విషయం ఏమో కానీ చాలా మంది ఆకలితోటి ఇబ్బంది పడే పరిస్థితి వచ్చేలాగా ఉంది అని చెప్పేసి. ఎందుకంటే ఈ నిర్ణయం వలన ఆబ్వియస్లీ రేట్లు అంటే ట్యాక్సులు పెరగడం వలన అన్నిటి యొక్క వస్తువుల యొక్క ధరలు పెరుగుతాయి. వాటి యొక్క ధరలు పెరగడం వలన అమెరికాకి చాలా వరకు ఇన్ఫ్లేషన్ వస్తుంది. అండ్ ఆబ్వియస్లీ అన్నిటి యొక్క కాస్ట్లు పే చేసి సామాన్యమైనటువంటి జనాల మీద ఈ ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పేసి చాలా మంది అమెరికన్స్ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే అమెరికన్స్ చాలా మంది కూడా డైలీ వర్క్స్ మీద ఆధారపడతారు. డైలీ రోజువారీ పనుల మీద ఆధారపడే అమెరికన్స్ చాలా మంది ఉంటారు అమెరికా. అండ్ అదే విధంగా చాలా మంది ఫీల్ అయ్యేది ఏంటంటే ఓకే నువ్వు వాళ్ళ మీద ట్యాక్సులు విధిస్తున్నావు, అంతవరకు బాగానే ఉంది, దానికి ఆల్టర్నేటివ్గా నీ దగ్గర ఇంకోటి లేదు కదా, అంటే నీ దగ్గర ఉత్పత్తి లేదు కదా, నీ దగ్గర ఉత్పత్తి ఉన్నప్పుడు నువ్వు వేరే వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటటువంటి ప్రోడక్ట్స్ మీద రేట్లు పెంచినట్లయితే ఆబ్వియస్లీ అమెరికన్ ప్రోడక్ట్సే కొంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఒక టమాటో నీ దగ్గర పండుతూ ఉంది, అలాంటప్పుడు వేరే దగ్గర నుంచి వచ్చేటటువంటి టమాటో మీద నువ్వు ట్యాక్సులు పెంచినట్లయితే ఆబ్వియస్గా నీ దేశంలో ఉన్నటువంటి టమాటోని ఎక్కువగా కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలా రాకుండా అసలు నీ దగ్గర ఉత్పత్తే లేదు, నీ దగ్గర అసలు టమాటోనే నువ్వు పండించట్లేదు, అలాంటప్పుడు వేరే దేశం నుంచి వచ్చేటటువంటి టమాటో మీద నువ్వు ట్యాక్సులు పెంచడం వలన దాని యొక్క రేట్లు పెరిగిపోయి నార్మల్గా రెగ్యులర్గా తినేటటువంటి సామాన్యుల మీద ఆ భారం పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాను అన్నట్టు, నేను టమాటో అనేది ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్పాను. సో ఇలా ఓన్లీ టమాటో అనే కాదు, అమెరికాలో నిత్యావసర వసతులు చాలా కూడా వేరే కంట్రీస్ నుంచి అమెరికాకి వస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ తిన్న మీరు అమెరికాలో బయట ఎక్కడ ఏ స్టోర్కి వెళ్ళినా కూడా చాలా వరకు అమెరికన్ ప్రోడక్ట్స్ అంటే కూడా వేరే కంట్రీ ప్రోడక్ట్స్ అనిపిస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే చైనా ప్రోడక్ట్స్ మీకు ఎక్కువగా అనిపిస్తుంటాయి. వాల్మార్ట్ స్టోర్కి వెళ్తే మేడ్ ఇన్ చైనా అని చెప్పేసి ఎస్పెషల్లీ ఒక 10 ఐటమ్స్ లోపల 6 నుండి 7 ప్రోడక్ట్స్ చైనా ప్రోడక్ట్సే ఉంటాయి. ఈవెన్ కార్లు రానియండి, ఆటోమొబైల్స్ రానియండి, ఇలా ఫర్ ఎగ్జాంపుల్ బ్యాటరీస్ రానియండి, బ్యాటరీ కార్స్ రానియండి, ఇలాంటివి ఎన్నో రకాల అయినటువంటి అన్ని కూడా వేరే కంట్రీస్ నుంచే ఇక్కడికి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. ఆబ్వియస్లీ పెట్రోల్ యొక్క రేట్లు రానియండి, డీజిల్ రేట్లు, గ్యాస్ అంటే పెట్రోల్ అండ్ డీజిల్, అండ్ అమెరికన్స్ రోజువారీగా మార్నింగ్ తినేటటువంటి బటర్ లేకపోతే ఒక్క రోజు కూడా నడవదు వాళ్ళకి. బటర్ రానియండి, చీజ్ రానియండి, ఫిష్ రానియండి, అండ్ ఫ్రెష్ వెజిటేబుల్స్ రానియండి, ఫ్రెష్ ఫ్రూట్స్ రానియండి, లేదు అంటే ష్రింప్ రానియండి, పోర్క్, బీఫ్ అంటే ఆవు మాంసం రానియండి, పంది మాంసం రానియండి, అండ్ ఎలక్ట్రానిక్స్ రానియండి, ల్యాప్టాప్స్ రానియండి, స్మార్ట్ ఫోన్స్ రానియండి, ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సో వాటన్నిటి మీద కూడా కాస్ట్ పెరగబోతుంది. వాటన్నిటికి కూడా కాస్ట్లు పెరిగితే అమెరికాలో ఉన్నటువంటి సామాన్య జనాలకి చాలా వరకు ఇబ్బంది అవుతుంటుంది. ఈవెన్ ష్రింప్ రానియండి, ఫిష్ ప్రోడక్ట్స్ రానియండి, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మన కార్ అంటే రిపేర్ వచ్చింది అనుకోండి, మీరు షాప్కి వెళ్తే వాడు వెంటనే చేసేవాడు ఒక 10 days పడుతుంది అంటాడు. అదేంటి 10 days అంటే ఈ ప్రోడక్ట్ మెక్సికో నుంచి రావాలి, ఈ ప్రోడక్ట్ మాకు కెనడా నుంచి రావాలి, ఇలాంటి వేరే కంట్రీస్ నుంచి రావాలి అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే అవన్నీ కూడా వేరే కంట్రీస్ నుండి వాటి యొక్క పార్ట్స్, ఆటోమొబైల్ పార్ట్స్ రానియండి, లిథియం బ్యాటరీస్ రానియండి, మెడికల్ ప్రోడక్ట్స్ రానియండి, అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ రానియండి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కూడా అమెరికాకి వేరే దేశం నుండి రావాల్సి ఉంటుంది. సో అలాంటప్పుడు నువ్వు ట్యాక్సులు పెంచి వాళ్ళు ట్యాక్సులు పెంచితే నార్మల్ వాళ్ళకు కూడా చాలా వరకు ఇబ్బందులు ఫేస్ చేస్తారు అని చెప్పేసి చాలా మంది ఫీల్ అవుతూ ఉన్నారు. అంటే నెక్స్ట్ తిని ఇంటర్నేషనల్ ట్రేడింగ్ లో డాలర్ యొక్క వాల్యూ అనేది స్ట్రాంగ్ అయింది అనుకోండి, ఆబ్వియస్లీ మన యొక్క రూపాయి వాల్యూ అనేది పడిపోతుంది. సో అందువల్లనే అందరూ నిన్నటి నుండి కూడా రూపాయి యొక్క వాల్యూ పడిపోయింది, రూపాయి యొక్క వాల్యూ పతనమైంది అని చెప్పేసి చెప్తున్నారు. వాటన్నిటి యొక్క బ్యాక్గ్రౌండ్ రీజన్ కూడా ఇదే ఉంటుంది. సో ఇంతే అండి ఈ వీడియో. యాక్చువల్లీ నా మొబైల్లో బ్యాటరీ అయిపోయింది అండ్ స్టోరేజ్ కూడా అయిపోయింది.